నా జీవితంలో ఒక భయంకరమైన పరిస్థితి నుండి బయటికి వచ్చిన తర్వాత, ఆ చాలా దుఃఖకరమైన, విషాదకరమైన, డిప్రెసింగ్ సిచ్యువేషన్ నుండి బయటికి వచ్చిన తర్వాత, ఎంత కాలమైనప్పటికీ అదే నిరుత్సాహము, అదే సారో, అదొక బరువు, ఒక భారము అది ఉన్నప్పుడు ప్రతిరోజు తెలియకుండా ఏడుస్తూ ఉండేదాన్ని. ఈరోజు చాలా మందికి అదే పరిస్థితి అండి. ఎందుకు ఏడుస్తున్నారు అర్థం కాదు. ఆ భారము వారి హృదయంలో ఎక్కువ అయిపోతుంది. ఎందుకు ఏడుస్తున్నారు అర్థం కాదు. ఏడుస్తానే అంటారు, కన్నీరు కన్నీరు. దేవుని దగ్గర ఏడుస్తున్నారా ప్రయోజనం ఉంటుంది, కానీ వారు లోపల ఏడుస్తూ ఎంతగానో కుమిలిపోతున్నారు. అట్లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఒక సేవకులు ఒక వాక్యం వింటున్నారు. ఆ వాక్యం వింటున్నప్పుడు ఆ సేవకులు అన్నారు, ఈ దినముతో నీ దుఃఖము సమాప్తం అయిపోతుంది. ఒకవేళ మీకు ఇటువంటి పోరాటాలు మళ్ళీ వచ్చినప్పుడు ఇంత వేగముగా, ఇంత గట్టిగా, ఇంత పెద్దగా ఇటువంటి శోధనలు మీకు రావు అని అన్నారు. అన్నప్పుడు నేను తట్టుకోలేక, అది దేవుడికి చెప్తున్నాడు, ఇదిగో ఆ మాట నీకోసం